చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ ఇది ఏం కొట్టుడు భయ్య. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు, 7 ఫోర్లు, 8 సిక్స్లతో విరుచుకుపడే గేమ్ ఆడారనమాట. సో మిచ్చల్ స్టార్క్ వేసిన బౌలింగ్లో అయితే నిజంగా ఒకే ఓవర్లో 28 రన్స్, దాని తర్వాత ఒక వైడ్ బాల్ 29 రన్స్ అయితే వచ్చాయన్నమాట. 6 4 మళ్ళీ 6 తర్వాత డాట్ బాల్ తర్వాత 6 ఏమన్నా కొట్టాది. చరిత్ర చెప్పొచ్చు అనమాట. T20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్లో రోహిత్ శర్మ 200 సిక్స్లు కొట్టిన ఘనత సాధించారని చెప్పుకోవచ్చు. తనతో పాటు ఎవరన్నా పోటీ ఉన్నారంటే ఎవ్వరు లేరండి. క్రిస్ గేల్ కానివచ్చు, లేకపోతే యువరాజ్ సింగ్ కానివచ్చు, సెకండ్ పొజిషన్లో మార్టిన్ గప్తిల్. సో ఎవ్వరు కూడా దరిదాపులో అందరూ కూడా 137 సిక్సెస్, 126 సిక్స్తో నా తప్ప 200 సిక్స్ కొట్టిన ఘనత ఒక్క రోహిత్ శర్మకే ఉంది. అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, పవర్ ప్లేలోనే తను చెప్పాలంటే ఫ్రెండ్స్ 52 రన్స్ ఉందన్నమాట. 52 రన్స్లో 50 రన్స్ మాత్రం రోహిత్ శర్మవే. అంటే మీరు చూసుకోండి ఊచకొత్త ఏ విధంగా ఉందో అతని బ్యాటింగ్లో. అసలు నాన్ స్ట్రైకర్గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ డక్అవుట్ అయిపోయింది. దాని తర్వాత రిషబ్ పంత్ వచ్చారు. రిషబ్ పంత్కి అసలు ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి ఒక్క బాల్ను అటాకింగ్ మూలకైతే వెళ్ళాడనమాట. అసలు వికెట్లు ఆఫ్ సైడ్ నిలబడుకొని ఒక్కొక్క సిక్స్ కొడుతూ ఉంటే కళ్ళు చెదే సిక్స్ అండి. ఒక బాల్ అవుట్ ఆఫ్ ద స్టేడియం కొట్టాడనమాట. 100 మీటర్ సిక్స్ మిచెల్ స్టార్క్ ప్యాట్ కమిన్స్ వేసిన ఫస్ట్ బంత్కి అయితే 100 మీటర్లు కొట్టాడనమాట. స్వీప్ షాట్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కళ్ళు చెదిరిపోయి షాట్స్ ఆడుతూ మళ్ళీ పాత రోహిత్ శర్మని మనకు గుర్తు చేశాడు అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. సో ఈ మ్యాచ్ కానీ ఆస్ట్రేలియా పైన మ్యాచ్ గెలిస్తే టీమిండియా ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ జరగబోతున్న బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఆఫ్ఘన్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియా ఇంటికి పోవడం ఖాయం అనమాట. బట్ కాకపోతే ఒకటి చెప్పుకోవాలంటే రోహిత్ శర్మ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి దాదాపు ఒక 2 to 3 years అయితే అవుతుందండి. ఇంతవరకు కూడా ఈ విధంగా అయితే ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ మూలకైతే కొంతవరకు అయితే తగ్గించాడు మళ్ళీ పాత హిట్ మ్యాన్ గుర్తు చేశాడు అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యాన్స్ అయితే సంబాల్ చేసుకుంటున్నారు. ఇంకొక ఎండ్లో మనం చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు వచ్చాడనమాట. తను కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. మరి చూడాలి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఏంటి అనేది. కానీ ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం నిజంగా రోహిత్ శర్మ విధ్వంసమనే చెప్పొచ్చండి. ఏమన్నా ఆడుతున్నాడు అసలు. ప్రతి ఒక్క షాట్ అయితే ఫ్రంట్ ఫుట్లో వచ్చి అలా సూపర్ స్కై 360 degrees లాగా ఆడాడనమాట. అంటే ఎక్కువ సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు, అలాంటి షాట్ కూడా ఆడాడు, గమనార్హం. సో నాకైతే పిచ్చగా నచ్చింది హిట్ మ్యాన్ బ్యాటింగ్. ఫ్రెండ్స్ మీ పాయింట్ ప్రకారము ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని మీరు భావిస్తున్నారు కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.